Now, over to Bandi Sayana for a few words about the GBN experience. జీబీఎన్ ఫౌండర్ ప్రెసిడెంట్ చీకటి ప్రభాకర్ గౌడ్ గారికి, అలాగే ఈ కార్యక్రమ అత్యంత ముఖ్యమైన ముఖ్య అతిథి అన్న డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నకు, వేదిక మీద ఉన్న పెద్దల మిగతా వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు ఫార్మల్ ఇంట్రడక్షన్ అయింది. మీ అందరికి కూడా యాక్చువల్గా ఈ మంత్ ఎంత పవిత్రమైందో బహుశా మా అందరికీ తెలిసే ఉంటుంది. మన వంశ మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో నవంబర్ 15th నాడు ఆయన పుట్టినరోజు. ఈ కార్తీక మాసం మొత్తం మన కమ్యూనిటీకి చాలా పవిత్రమైన మాసంగా మనం బాగా అత్యంత ప్రేమగా చూసుకునే కమ్యూనిటీ ఎవరన్నా ఉన్నారంటే మన గౌడ్స్. అందుకే మనం వనభోజనాలు ఏర్పాటు చేయటం కానివ్వండి, ఎక్కువ గ్రూపులు కలవటం కానివ్వండి, మన కౌండిన్య మహర్షి గురించి గుర్తు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. నిజంగా ఆ పవిత్రమైన మాసంలో మీరు 100వ రోజు జరుపుకుంటున్నందుకు మరొక్కసారి గోపా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి, బహుశా ఈ అందమైన హాల్ను చూస్తున్నారు కదా, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆ గ్రౌండ్లో ఉన్న షాప్స్ ఇవన్నీ ఈ డిజైనింగ్ చూడగానే ఎస్ ఇది మాది అని హార్ట్ టచింగ్గా ఎంతమందికి అనిపించిందో బహుశా చెప్పడానికి ఆ భావాలు కూడా ఉండొచ్చు, కానీ ఈ భాష సరిపోదు. కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న అద్భుతమైన డైనమిక్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రెయిన్ చైల్డ్ ఈరోజు మనం ఇక్కడ కూర్చోవటానికి స్థానం దొరికింది. ఏ కమ్యూనిటీకి దొరకలే. అది బహుశా అన్న దగ్గర చెప్పడం వల్ల ముఖస్థుతి అంటారేమో, కానీ అన్న లేని సందర్భంలో కూడా నిజంగా ఈ రూపం రావడానికి తను పడిన తపన, ఆయనే బ్రెయిన్ చైల్డ్ కాబట్టి ఎస్ నా కమ్యూనిటీకి అంటూ ఒక అడ్రస్ ఉండాలి, నా కమ్యూనిటీకి అంటూ ఒక గుర్తు ఉండాలి, నా కమ్యూనిటీ కళ్ళు అని మామూలుగా చిన్న చిన్న చూపులతోటి చిల్లరగా చీప్గా చూస్తున్న క్రమం నుండి ఎస్ మాది కళ్ళు నీరా అనేది ఏదైతే ఉందో నీరా ప్రథమంగా వచ్చేదిరా, తర్వాత కళ్ళుగా రూపాంతరం చెందుతుంది. ఆ బేసిక్ ఏదైతే ఉందో మీ అందరికీ మేము పెద్ద పెద్ద వాళ్లకు కార్పొరేట్ సంస్థలలో లేకపోతే చాలా క్లాస్గా ఎలైట్ గ్రూప్గా ఉన్న ఫీల్ అయ్యే వాళ్ళకు కూడా మా పానీయాన్ని, ఆ అమృతాన్ని, ఆ నేచర్ డ్రింకును మీకు అందిస్తామనే తపనతోని జీవో తీసుకొచ్చి అది మాకే చెందాలని ఈ నిర్మాణం చేసిన వ్యక్తులలో నెంబర్ 1 ఎవరైనా మన కమ్యూనిటీలో ఉన్నారంటే అన్నకు చెందుతుంది ఈ రూపం రావడానికి. ఆయన బ్రెయిన్ చైల్డ్ కాదు. అలాగే బహుశా తన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో మహబూబ్నగర్లో గతంలో ఎంతోమంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏలినప్పటికీ వాళ్ళు కాన్షియస్గానే ఇక్కడ అవేర్నెస్ తీసుకొస్తే, ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే మా చేతులలో ఉండదు అని కాన్షియస్గా చేసిన ఆ క్రమాన్ని కూడా బ్రేక్ చేసి గతంలో జరగని డెవలప్మెంట్ అద్భుతంగా, అందంగా, అద్దం లెక్క తయారు చేసిన ఘనత అన్నకు దక్కుతుంది. అలాగే మనకు ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన ల్యాండ్ కావచ్చు, మిగతా అన్నీ అంటే కమ్యూనిటీకి సంబంధించిన ఓవరాల్గా అన్నకు ఒకవేళ మన దాంట్లో ఏమైనా అక్కడ ఇక్కడ పడరాని వాళ్ళు శత్రువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు సపరేట్గా అన్న గురించి పొగుడతారు. కారణం ఏంటంటే అన్న పీరియడ్లో జరిగిన కార్యక్రమాలు కమ్యూనిటీకి దేంట్లో జరగలేదని చాలా క్లియర్. దాంట్లో అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఒక వ్యక్తిని మనము చట్టసభలకు పంపితే ఏమొస్తుంది అనడానికి ఎగ్జాంపుల్. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అది 75లో ఎస్టాబ్లిష్ అయింది. దానికి ఇప్పుడు నేను 14th క్యాండిడేట్, ఏది స్టేట్ ప్రెసిడెంట్గా. తర్వాత తను టోటల్గా తన సర్వీసును మొత్తం వదులుకొని ఈ కమ్యూనిటీలో ఉన్న విద్యార్థులు మొత్తం ఒక గౌడ హాస్టల్లో బేస్ చేసుకొని చదువుతున్నారు. ఎస్ నేను టోటల్గా
నాకున్న జ్ఞానాన్ని, నాకున్న తెలివిని, నా ఎనర్జీని నా పిల్లల కోసం కేటాయించాలి, చేయాలనే తపనతోటి ఆయనే వచ్చి మన సంఘాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన ఎలుగంటి విజయ్ కుమార్, అంబాల్ నారాయణ, లేకపోతే వట్టికుటి రామారావు గౌడ్, ఇలాంటి వాళ్ళు చాలా సంఘాలు, బాలరాజు గౌడ్, వీళ్ళంతా దేనికోసం కమ్యూనిటీని అవేర్నెస్ తీసుకురావాలి, ముందు నడిపించాలి. కామన్ ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు కలిసి మనం ఒకటిగా ఉండాలనే తాపత్రయం తప్ప ఇంకోటి లేదు. దాంట్లో భాగంగానే ఎన్నాళ్ళ నుంచో కోరిక ఉన్న ఈ మొత్తం వ్యాపారస్తులను ఒక వేదిక మీదకి తీసుకురావడానికి పడిన తపన మీరు ఈ రూపంలో కళ నిజం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఒకటి, బహుశా ఇక్కడ వ్యాపార లావాదేవీలు ఇవన్నీ మీరు మాట్లాడుతుంటే నేను బాగా క్లీన్గా అబ్జర్వ్ చేసిన, ఎస్ గొప్ప ప్రయత్నం. కానీ ఇంతవరకే ఆగకుండా ఇది మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళను చట్టసభలలోకి పంపడానికి మనం ఆర్థికంగా బేస్ అయిన మీ టీం కనుక లేకపోతే, మీ సపోర్ట్ కనుక లేకపోతే, మీరు మన కమ్యూనిటీలో అవేర్నెస్ తీసుకురాకపోతే అసలు విషయం మర్చిపోయి మనం ఇంతవరకే పరిమితం అవుతాం. దయచేసి మీరు మంచి ఇండస్ట్రియల్ దిగ్గజాలుగా, లేకపోతే వ్యాపారంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న వ్యక్తులుగా మీరు ఒక పక్క నిలబడి, ఇంటలెక్చువల్స్ అండ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ ఒక పక్క నిలబడి, కమ్యూనిటీ పరంగా మన కమ్యూనిటీలో ఉన్న గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ చేస్తున్న మన మిగతా గౌడ సంఘాలు వీళ్ళంతా ఒకవైపున ఉండి అందరం కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్ళి మనం అల్టిమేట్గా పాలసీ తయారు చేసే దాంట్లో చట్టసభలలో మన వాళ్ళు ఉండే ప్రయత్నం చేయడానికి మనం బేసికల్గా లాస్ట్ ఎండ్ పాయింట్, మన డెస్టినేషన్ ఆ రకంగా ఉండాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము చేసే ప్రయత్నాలలో మీరు జీబీఎన్ ఒక వేదిక మీదకి వచ్చారు, వ్యాపారస్తులు మొత్తం ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులుగా మీరు అంతా వచ్చారు. ఇంకొక పక్కన మన వాళ్ళు హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకో పక్కన మన వాళ్ళు విద్యా వ్యవస్థల్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వేదికలు తయారవుతున్నాయి. కాబట్టి మేము ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగా మీ నెట్వర్క్ను గ్రాస్ రూట్ లెవెల్కి తీసుకుపోవడానికి గోపా తప్పకుండా మీ వెన్నంటి ఉంటుంది. మీరంతా కూడా ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులుగా, ప్రొఫెషనల్స్గా గోపా మెంబర్షిప్ తీసుకోండి. అంటే ఎందుకు అంటే నేనేదో వ్యాపారం చేయడానికి అంటలేను, ఎందుకంటే కనెక్టివిటీ టోటల్గా స్టేట్ మొత్తం మీద కనెక్ట్ చేయడానికి, బేస్ కలపడానికి మాత్రమే ఉంటుంది. దయచేసి అదొకటి గుర్తుంచుకోండి. అన్నలాంటి వాళ్ళను చాలా మందిని వాళ్ళకు తోడుగా పంపాల్సిన బాధ్యతను మాత్రం మనము పొరపాటున కూడా మర్చిపోవద్దు. పొరపాటున కూడా ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. ఉన్న వాళ్ళని కాపాడుకుందాం, ఖచ్చితంగా లేని వాళ్ళను తయారు చేసుకుందాం. అది మనకు అల్టిమేట్ గోల్ కావాలి. కాబట్టి అటువైపుగా ప్రయాణం చేద్దాం. మీరు, మనము, సంఘాల వాళ్ళము అంతా కలిపి మన వాళ్లకు రక్షణ కవచంగా నిలబడి ముందుకు వెళ్ళాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మీరు నిజంగా మంచి ఒక గొప్ప సూత్రం ఉంది, కమింగ్ టుగెదర్ బిగినింగ్, కీపింగ్ టుగెదర్ ప్రోగ్రెస్, వర్కింగ్ టుగెదర్ సక్సెస్. ఆ ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీ ట్యాగ్ లైన్ కూడా చాలా గొప్పగా ఉంది, చాలా గొప్ప ట్యాగ్ లైన్ మీది. అది అందిపుచ్చుకొని శ్రమ అనుకోకుండా మీ ఇంత డిసిప్లిన్ తోటి ముందుకు వెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా స్టేట్ గోపా తరపున, మా అందరి తరపున మళ్ళొక్కసారి మీకు అక్షర ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్.